హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 43. కట్టయిన ఫోన్‌నే చూస్తూ ఇంకేం చేస్తే పాడతావురా నువ్వు నాకు అని అనుకుంది సాహిత్య. అలా సాహిత్య సిద్ధు ఆలోచనలో గడుపుతూ ప్రతిరోజు అతడికి ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంది. ఇంకెప్పుడు నన్ను ప్రేమిస్తావురా అది ఇది అంటూ. సిద్ధు ఏమో సాహిత్య తల తిక్క పనులన్నీ భరిస్తూ ఆమె మాటలన్నీ వింటూ ఉన్నాడు. ఇక అతడు సైలెంట్‌గా ఉంటున్నాడు తప్పితే సాహిత్య గోల రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉంది సిద్ధుకి. ఇంకెప్పుడు నన్ను ప్రేమిస్తావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని వీళ్ళిద్దరి గోలలో అప్పటికే సారథి రాణి గారు ఊరికి వచ్చి వారం రోజులు అయిపోవచ్చింది. అప్పటికి ఊర్లో జాతర మొదలవడంతో ఇక అందరూ భక్తితో ఆ దేవుడి జాతరకి సిద్ధమవుతూ ఉన్నారు. ఆ ఊరికి ఆ జాతర చాలా స్పెషల్ అవ్వడంతో అందరూ జాతర కోసం ముస్తాబవుతూ ఉన్నారు. సారథి గారు జాతర చాలా స్పెషల్ అని చెప్పేసి సాహిత్యతో ఎంగేజ్‌మెంట్ అయిన అతడిని కూడా ఆ ఊరికి పిలిపించారు. ఇక జాతర మొదటి రోజు సారథి రాణి గార్ల చేత పూజ చేయించాలి అని అనుకున్నారు జానకమ్మ, రఘుపతి గారు. అదే విషయం కూతురికి, అల్లుడికి చెప్తే వాళ్ళు చేస్తామని చెప్పారు. ఇక జాతర మొదటి రోజు ఊర్లో ఉన్న అన్ని ఇల్లులు పూజకి గుడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. జానకమ్మ గారి ఇల్లు కూడా ముస్తాబయ్యింది. అందరూ పూజకి ఏర్పాట్లు చేస్తూ జాతరకి, అలాగే గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ కూడా గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే, సిద్ధు కూడా అతడి రూమ్‌లో రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడే ఫోన్ మోగడంతో అది సాహిత్య దగ్గర నుండి తెలిసే, "కనీసం జాతరకి వెళ్ళే ముందైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా?" అని ఉండనివ్వనని తలుచుకున్నావా ఏంటే? అన్నాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి. నేనింత ప్రేమగా ఫోన్ చేస్తే అంత విసుక్కుంటావెందుకు సిద్ధూ? రెడీ అయ్యావా? జాతరకొస్తున్నావా అని కాల్ చేశాను. అక్కడ కలుద్దామని. నేనివాళ శారీ కట్టుకున్నాను తెలుసా? అని చెప్పింది సాహిత్య. గంగలో దూకైతే. నువ్వు శారీ కట్టుకొని నాకెందుకు చెప్తున్నావే? అన్నాడు సిద్ధు పిచ్చి ఫ్రస్ట్రేషన్‌తో. అంటే నేను చీరలో ఎలా ఉన్నానో తెలుసుకోవాలని కుతూహలంగా లేదేంట్రా నీకు? అని అంది సాహిత్య. "నువ్వు చీర కట్టుకుంటే నాకు చూడాలనెందుకుంటుందే పిచ్చ మొహందాన. నీ కట్టుకోబోయే వాడికి ఫోన్ చేసి చూపించు. వాడేమైనా నిన్ను పొగుడుతాడేమో అంతేగాని నాకు ఫోన్ చేసి చీర కట్టుకున్నాను, మడి కట్టుకున్నాను, ఓని కట్టుకున్నానని నాకు చెప్పావు అనుకో, ఆ చీరతోనే ఉరేసి చంపేస్తాను నిన్నేమనుకున్నావో దొంగ మొహందాన ఫోన్ పెట్టేయ్" అని సిద్ధు సాహిత్యని కసురుకొని ఫోన్ పెట్టేసి రెడీ అవుతూ ఉన్నాడు. వీడికి ఫీలింగ్స్ అనేవి పెట్టడం మర్చిపోయాడనుకుంటా ఆ దేవుడు. అందుకే ఒక అమ్మాయి ఫోన్ చేసి ఇంత ఫ్లర్ట్ చేస్తున్నా కూడా వీడు కనీసం పడడం కూడా పడటం లేదు. అని సాహిత్య అద్దంలో మళ్ళీ తన చీరని సరిగ్గా సర్దుకొని బయటకి వెళ్ళేసరికి ఆమె ఎదురుగా ఉన్నాడు ఒక వ్యక్తి. అది ఎవరో కాదు, సాహిత్యతో ఎంగేజ్‌మెంట్ అయిన అతడు మనీష్. అతడిని చూడగానే సాహిత్యకి కంగారు, భయంతో షాక్ అయ్యింది. సాహిత్య అక్కడ నిలబడడంతో "సాహి అక్కడే నిల్చున్నావేంట్రా? ఇదిగో బావగారు వచ్చార్రా" అని అశోక్ పిలిచాడు. సాహిత్యకి ఒక అడుగు కూడా ముందుకు పడడం లేదు. జానకమ్మ, రఘుపతి గారికైతే అసలతడైతే అస్సలు నచ్చలేదు. ఇంత అందంగా ఉన్న మనవరాలికి రౌడీలా ఉన్నాడు. వీడికిచ్చి ఎంగేజ్‌మెంట్ చేశారా? నువ్వెలా చేసుకున్నావే తల్లి వీడిని? అసలు వీడితో సంతోషంగా ఉండగలవా నువ్వు? వీడు చూస్తేనే పెద్ద రౌడీలాగా ఉన్నాడు అని అనుకున్నారు జానకమ్మ, రఘుపతి గారు మనసులో. రా తల్లి, అల్లుడు గారిని నేనే పిలిపించాను. జాతర అయ్యే రోజులు అల్లుడు గారు కూడా ఇక్కడే ఉంటారు అని సారథి గారు చెప్పారు. అసలు భయం పుట్టుకొచ్చింది సాహిత్యకు. అసలు అడుగు ముందుకు పడాలి అని లేకున్నా కూడా మెల్లిగా వెళ్లి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది సాహిత్య తల పైకి ఎత్తకుండా అతడిని చూడగానే. సాహిత్యని చీరలో చూస్తుంటే ఇక్కడ మనిషి కళ్ళల్లో మెరుపు వచ్చేసి ఆమెతో మాట్లాడాలి అనుకున్నాడు. కానీ చుట్టుపక్కల అంతమంది ఉండడంతో ఆమెతో మాట్లాడడం కుదరక సైలెంట్‌గా అశోక్, కేశవ్‌తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ తార ఇంకా ఆశ సాహిత్య పరిస్థితి అర్థం చేసుకున్నారు. కానీ వాళ్ళది కూడా ఏమీ చేయలేని పొజిషన్నే కదా! రాణిగారు వచ్చి, "అమ్మ, నాన్న అదిగో ఆయనే మా కాబోయే అల్లుడు గారు. ఎలా ఉన్నారు? చాలా ఆస్తున్న వాళ్ళు తెలుసా? మనకన్నా ఒక మెట్టు ఎక్కువే వాళ్ళు. అందుకే మీ అల్లుడు గారు ఏరికోరి ఆ సంబంధం తీసుకొచ్చి ఆ అబ్బాయితో మన సాహిత్య ఎంగేజ్‌మెంట్ చేశారు. వాళ్ళతో సంబంధం కుదుర్చుకున్నారమ్మా" అని రాణి గారు చాలా సంతోషంగా చెప్తున్నారు ఆవిడ అమ్మా, నాన్నకి.
ఇదిగో రాణి ఒక్క మాట చెప్తాను ఏమనుకోకే అని జానకమ్మ గారు కూతురు చేయి పట్టుకొని, మన పిల్లెలా ఉంది? నీ కూతురు ఎంత అందగత్తె. అంత బుట్ట బొమ్మను తీసుకెళ్ళి అలాంటి రౌడీ చేతిలో పెడతానంటారేంటే? మీకేమైనా పిచ్చా? డబ్బులు ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? దాన్ని సంతోషంగా చూసుకోవాల్సిన వాడిని కదా తీసుకురావాలి. కానీ వాడిని చూస్తేనే నాకే ఎలానో అనిపిస్తుంది. అలాంటిది ఆ అమ్మాయి ఇంకా ఎంత భయపడుతుంది చెప్పు? పైగా వాళ్ళది కాస్త రౌడీల కుటుంబం అంటున్నావు. అయినా చెప్పాల్సిన అవసరం లేదులే. వాడిని చూస్తేనే తెలుస్తుంది. అలాంటిది ఏదో మీది రాజకీయాలలో వాడితో పనుంటుంది. ఇద్దరు కలిస్తే మీ పనులవుతాయి అని చెప్పి ఇలా అమ్మాయి జీవితం నాశనం చేయడం ఏమైనా బాగుందా? పైగా వాడిని పట్టుకొని నువ్వు మీ ఆయన, నీ కొడుకులు అసలే ఆగట్లేదు. నువ్వేమైనా అనుకో. మన సాహిత్యకి వాడు నాకు నచ్చనే నచ్చలేదు అని మూతి తిప్పారు జానకమ్మ గారు. అబ్బా! అమ్మ! ఈ కాలంలో అలాంటివన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పు? డబ్బుంటే ఏదైనా దానంతట అదే వస్తుంది. అది చాలదా మన అమ్మాయి అక్కడ సుఖంగా, సంతోషంగా ఉంటుంది అనడానికి? ఇవన్నీ ఎవరు చూస్తున్నారు చెప్పు? మీరు అవునన్నా, కాదన్నా సాహిత్య అతడి భార్యనే అవుతుంది. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయాక ఇలాంటి మాటలెందుకమ్మా? పైగా మీ అల్లుడు గారు అతడిని ఏరికోరి తెచ్చుకున్నాడు. ఇక మనం ఎవరని చెప్పినా వినరు. సాహిత్య భర్తగా అతడినే ఫిక్స్ చేశారు. ఇక మీరు కూడా ఫిక్స్ అవ్వండి అని బావున్నారా అల్లుడు గారు? అని అల్లుడికి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు రాణిగారు. బావున్నానత్తయ్య అని ఫార్మాలిటీకి ఆ జ్యూస్ తీసుకొని కాస్త సిప్ చేసి పక్కన పెట్టేశాడు మనీష్. ఇక జాతరకి వెళ్ళడానికి అన్నీ సిద్ధమయ్యాక అందరూ కాలినడకన గుడికి ప్రయాణమయ్యారు. సాహిత్యకి మనీష్‌ని చూడగానే భయం పట్టుకుంది. మెల్లిగా వాళ్ళ అమ్మమ్మ పక్కన నడుస్తూ ఉంటుంది. ఎక్కడ తను ఒంటరిగా దొరికితే మనీష్ వచ్చి మాట్లాడతాడేమో అని. తను అనుకున్నట్టుగానే జానకమ్మ రఘుపతి గారు ఏదో పనుందని కాస్త ముందుకు వెళ్ళడంతో మనీష్ వెంటనే సాహిత్య పక్కకు వచ్చి, "సాహిత్య హాయ్! ఎలా ఉన్నావు?" అని తన చేతిని పట్టుకున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.